హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ చూసేద్దామండి. ఈరోజు వంటలు అయితే నేను ఏం చేయలేదండి, నా మనవరాలు చేసింది. నా మనవరాలు 13 సంవత్సరాలు అండి, పాపకి 8కి వెళ్ళిద్దండి. నేను 11:30 అయిందండి, ఏం చేయాలని ఆలోచిస్తుంటే అమ్మమ్మ నువ్వు కూర్చో నేను చేస్తాను, నీకు రెస్ట్ ఈరోజు అని చెప్పేసి చేసిందండి. టమోటా రైస్ చేసిందండి, అన్నం వండేసుకుందండి. ఓ చిన్న చెంబు అన్నం వండేసుకొని టమోటా రైస్ చేసుకుందండి. తనే చేసింది టమోటా రైస్. రసం అన్నం అండి, ఇది చారన్నము. ఇది మామిడికాయ పచ్చడి అన్నం కలిపిందండి. పెరుగన్నం అండి, పెరుగన్నం కూడా తాలింపు. నేను పసుపు కూడా నన్ను ఏం అడగకుండా అమ్మాయికి తెలిసినట్టు వేసింది చూడండి. పసుపు లేకుండా మామూలుగా తాలింపు వేసేసి పెట్టుకుంది అన్నంలో. మళ్ళా వీటికి నంచుకోవడానికి అప్పడాలు కూడా వేపిందండి. మా వారు వస్తా పకోడీ తీసుకొచ్చారండి. ఈ దీంట్లోకి టమాటా రైస్లోకి పెరుగు అంటండి. అన్ని ఇక్కడ చెక్ చేసినది ప్లాన్ కూడా మా అమ్మాయినండి, మా మనవరాలేనండి. చూడండి, ఇంత చిన్న వయసులో అమ్మాయి ఇన్ని వంటలు చేసింది, పెద్దవాళ్ళని అర్థం చేసుకుంది చూడండి. అది మాత్రం నాకు చాలా నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి.